హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే సింపుల్ అండ్ టేస్టీగా వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా 1½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 5-6 పచ్చిమిర్చి, అలాగే పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకొని, అలాగే మీడియం సైజులో ఉన్న ఒక టమోటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవడమే. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా, 2 అయితే సరిపోతుంది. అలాగే దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, అలాగే పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి నానబెట్టుకున్న గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, అలాగే మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లోకి యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా మొత్తం అంతా ఇలా వేసేసుకొని స్లోగా కింద నుంచి పైకి కలుపుకుంటూ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్లాసున్నర బాస్మతి రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కరెక్ట్గా వేసుకుంటే మనకి పలావ్ అన్నది పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా వేసిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో సాల్ట్ అయితే చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. దీంట్లోకి కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అలాగే ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే స్కిప్ చేశాను. చూడండి, మనకు ఫైనల్గా అయితే పులావ్ అయితే రెడీ అయిపోయింది. వెజ్ పులావ్ చూసారు కదా, పొడి పొడిలాడుతూ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.